హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు Y31 5G మొబైల్ది రివ్యూ ఇస్తున్నాను. ఇది మా సిస్టర్ తీసుకున్నారు మొబైల్. తీసుకుని ఒక 10 డేస్ అయింది. 10 డేస్ తర్వాత నేను ఈ ఒక మొబైల్ యొక్క రివ్యూ ఇస్తున్నాను. ఈ మొబైల్తో పాటు మనకు వచ్చేసి ఏమి ఇచ్చారంటే ఇది అండర్ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్. ఈ మొబైల్తో పాటు మనకి ఏమి ఇచ్చారంటే ఒక ఛార్జర్ ఇచ్చేసారు. కనిపిస్తుంది ఛార్జర్ మీకు. అలాగే సిమ్ అడాప్టర్ టూల్ ఇచ్చేసారు ఒకటి. ఇది యూఎస్బి ఛార్జర్ ఇచ్చారు. దీంతోపాటు ఈ మొబైల్లో వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వైట్ అండ్ ఇంకోటి బ్రౌన్. మా సిస్టర్ వచ్చేసి వైట్ కలర్ తీసుకుంది. దీంతోపాటు మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు ఈ యొక్క బాక్స్లో, అంతే. ఇంకోటి కేస్ పౌచ్ కూడా ఒకటి ఇచ్చారు. ఇది ఒకటి వచ్చేసి ఇది కొంచెం డెలికేటెడ్గా ఉంది, అంత స్ట్రాంగ్ అయితే ఏం లేదు, డెలికేట్గా ఉంది ఈ కేస్ పౌచ్ అనేది. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి డ్యూయల్ సెటప్ ఎల్ఈడి ప్లస్ రింగ్ లైట్ ఇచ్చారు. ప్లస్ మనం ఛార్జర్స్ కానీ ఏమైనా పెడితే ఈ లైట్ అనేది మనకు వెలిగిద్ది అనమాట. తర్వాత బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఏంటంటే ప్లాస్టిక్ అదే యూస్ చేస్తారనమాట ఇదంతా కూడా. తర్వాత డౌన్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక మైక్రోఫోన్ అండ్ యూఎస్బి టైప్ సి కేబుల్ది అండ్ స్పీకర్ ఇచ్చారు. ఇటు రైట్ సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ అప్ అండ్ డౌన్ బటన్ ఇచ్చారు. తర్వాత ఇటు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి హైబ్రిడ్ కార్డ్ స్లాట్ ఇచ్చారు. తర్వాత ఈ యొక్క మొబైల్ ఒక వెయిట్ వచ్చేసి 209 గ్రామ్స్ వెయిట్ ఉంది. 8.4 mm థిక్నెస్ ఇచ్చారనమాట ఇది. తర్వాత మనం ఈ మొబైల్ ఇన్ హ్యాండ్గా అంటే డైలీ మొత్తం కూడా ఇలాగే పట్టుకొని యూస్ చేసామనుకుని ఇన్ హ్యాండ్గా యూస్ చేస్తే మాత్రం ఇది కొంచెం బరువుగానే అనిపిస్తుంది, కొంచెం హెవీ వెయిట్గా. తర్వాత ఇందులో IP69 రేటింగ్ కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడదాం. డిస్ప్లే వచ్చేసి ఇప్పుడు డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ IPL ప్యానల్ ఉంది. వీడియోస్ అండ్ మూవీస్ అన్నీ కూడా ఇందులో బాగానే ఉంది. కలర్ కరెక్షన్ కనిపిస్తుంది. తర్వాత 120Hz డిస్ప్లే స్మూత్నెస్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే యొక్క స్మూత్నెస్ అనేది 1.20 అనేది డిస్ప్లే స్మూత్నెస్ అనేది ఉంది. ఇప్పుడు ఇది డిస్ప్లే వచ్చేసి 6.68 ఇంచెస్ ఉంది IPS ప్యానల్లో. ఇందులో వీడియోస్ అండ్ మూవీస్ అన్నీ కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్ అనేది బాగా కనపడిద్ది. ప్లస్ 120Hz డిస్ప్లే స్మూత్నెస్ ఉంది. ఇది కావాలంటే మీరు చూడొచ్చు. ప్లస్ ఇంకా ఓవరాల్ డిస్ప్లే వచ్చేసి ఓకే బాగానే ఉంది. కానీ నాకేమనిపించిందంటే ఎమోట్ డిస్ప్లే ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. తర్వాత ఇది పర్ఫార్మెన్స్ కూడా ఓకే మొబైల్ది. ఇది ఫ్రంట్ కెమెరా వచ్చేసి 150 MP ఇచ్చారు. వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. తర్వాత 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. తర్వాత వీడియో ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. తర్వాత దీని యొక్క ఛార్జర్ వచ్చేసి 6500 AMH బ్యాటరీ ఇచ్చారు. 44 వాట్స్ ఫాస్టెస్ట్ ఛార్జర్ ఇది. 44 వాట్స్ ఫాస్టెస్ట్ ఛార్జర్ ఇది. ప్లస్ సౌండ్ క్వాలిటీ కూడా బాగానే, నాకైతే సౌండ్ క్వాలిటీ కూడా బాగానే అనిపించేసింది. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ కూడా ఈ మొబైల్ మంచిగానే కొనుక్కోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. వివో Y31 5G. కానీ లేదు మాకు ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇది వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. తర్వాత ఈ సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మీకు సౌండ్ సిస్టమ్ ఒకసారి సౌండ్ పెట్టేసి వినిపిస్తాను. కొత్తగా మార్చిన మంగళగిరి రైల్వే స్టేషన్ చాలా బాగుంది. తర్వాత మీకు ఏంటంటే ఇది ఇప్పుడు స్మార్ట్ మొబైల్ జనరల్గా నార్మల్గా యూజ్ చేస్తామనుకుంటే, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయాలనుకుంటే ఇది బాగుంది. ప్లస్ మీకు బ్యాటరీ బ్యాకప్ కావాలంటే మీరు ఈ మొబైల్ తీసుకోవచ్చు. వివో Y31 5G. లేదు మాకు ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలి అనుకుంటే కనుక మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా అప్డేట్ మొబైల్స్ వచ్చాయి. మీకు ఇంకా ఆ మొబైల్స్ తీసుకోవచ్చు. మీరు కెమెరా క్వాలిటీ కానీ అవి కానీ ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే, లేదా జనరల్ పర్పస్గా నార్మల్గా యూజ్ చేస్తామనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, do, share and subscribe to my channel.